సంతోష. ఈరోజు అయితే నేను దోసకాయ కట్ చేసాను, చూస్తున్నాను కదా. సో నాకు ఇప్పుడేం పని లేదు, ఎందుకంటే ఈరోజు శనివారం, కానీ స్కూల్ ఉన్న స్కూల్కి వెళ్ళలేదన్నమాట. సో నేను ఈరోజు కిచెన్లో వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నా, దోసకాయ కోస్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాకు కాకరకాయ డిషెస్ అడిగారు, కానీ నేను చేయలేకపోయాను. నేను క్షమించండి, చేయలేకపోయాను. సో ఇలా కూర్చొని నెప్పడుతుంటే అలా కాకరకాయ డిష్లో ఇంకొక కాకరకాయ ఇది చెప్తాను, అది మీరు చేసుకుంటే అయిపోతుంది. చెప్తాను, మీరు చేసుకుంటే. లేకపోతే మీరు కొన్ని కామెంట్స్ వచ్చారంటే నేను మళ్ళీ ఆ వీడియో చేసుకొని మీకు పంపిస్తాను, ఓకేనా. సో గణేష్ పూజ అవుతుంది, అందుకే సౌండ్ వస్తుంది. దోసకాయ కోయడం అంత ఇష్టమైన పని కాదు, కోయడం చాలా ఇష్టం. ఏంటి సో నేను మిరపకాయ చెట్లు నుంచి మాది మిరపకాయ వచ్చిందనమాట. సో మీకు చూపెట్టుకోవచ్చు, ఏ వీడియో కూడా చూపెట్టను, ఎందుకంటే నాకు వెళ్ళడానికి భయం నాకు. ఎందుకంటే బల్లి ఇలాంటివి ఉంటాయి కదా, దెయ్యం అనే భయం ఉండదు, కానీ బల్లి అయితే భయం. ఒకసారి నా కాలు ఎక్కిపోయిందండి, అందుకే అప్పటి నుంచి భయం వేస్తుంది, చాలా భయం అండి. సో కాకపోతే వచ్చి ఫస్ట్ ఎంతో ఇలా కర్ర పెద్దగా ఉంది కదా, అంటే నల్లు చెమటలు ఇలా చేసుకొని తీసేసి అన్నీ స్లోలీ అందరికి వస్తుంది. కాకపోతే కొంచెం విజయాలు కదండి. అమ్మ వచ్చిన సమయం వస్తుంది, కానీ మజాగా క్యారీ ఆడే. సో దీంతో ఏం డిష్ చేద్దాం, సన్నంగా కోస్తాను. నేను చూస్తాను, వస్తాను కొన్ని. రావట్లేదు. సో 2 స్లైసెస్ తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని పెట్టండి. వాటర్లో ఇలా కడుక్కొని కళ్ళ మీద అంటే కొంచెం పడుకొని ఇలా ఉంటే, అంటే ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి, అవి పోతాయి అన్నమాట. సో మీరు ట్రై చేయండి, కళ్ళు ఠండా అనిపిస్తుంది. ఐడియా, కళ్ళు చాలా వేడిగా ఉంటాయి, అంటే ఏంటి కనిపించవంటే ఏం చేస్తారు తెలుసా, ఇలాంటి దోసకాయ 2 స్లైసెస్ తీసుకొని ఫ్రిడ్జ్లో అన్నమాట, ఫ్రిడ్జ్లో బాగా ఉండట్లేదండి. ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకుంటే కాదు. సో ఇక్కడ కొంచెం డిప్ చేయాలి, కళ్ళు కట్టుకున్నాం కదా.
మంచి ప్లేస్లో పెట్టుకుంటే చాలండి. సో ఫ్రిడ్జ్ లోపల ఎక్కడ పెడతానంటే ఒక డబ్బా ఉంది కదా, దీని మీద అన్నమాట డబ్బా దగ్గర పెట్టుకుంటున్నాను. భయం వేస్తుంది. ఇక్కడ కెమెరా ఆన్ అయింది. కెమెరా ఎక్కడ ఉంటే ఎక్కడ ఎలా వచ్చిందో నేను చూస్తున్నాను. సో అలా కొంతసేపు గడిచినాక ఇంకో దోసకాయ చీక మీద ఇంకోటి కాదు. సో అన్నీ దోసకాయతో కూర్చున్నాను. అన్నీ మొత్తం ఒక గిన్నెలో పొడిబాటుకొని అంటున్నాను, గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కింటి ఫ్రిడ్జ్లో ఏమన్నా మీ ఫ్రిడ్జ్ ఉందంటే మీ ఫ్రిడ్జ్లో, లేకపోతే సో కొద్దిగా చిక్కబడుతుంది. సో దీంతో పాటు మనం ఏం చేద్దాం. సో ఫ్రెండ్స్, నాకు ఈ లాంగ్ వీడియో నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో చెక్కని తీసుకున్న తర్వాత జస్ట్ కొంచెం బయటిది ఇలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ తెల్లగా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, చాలా గట్టి ఉంటుంది. సో అమ్మ బజార్ కావాలా, హాస్పిటల్కి వెళ్ళి. This test completed. Now close your eyes and feel the water. దాన్ని మొత్తం తీసేయాలి. కడుక్కొని రండి, నాకు ఫ్రెష్గా ఉంది, కడుక్కొని వచ్చేసింది. మా మమ్మీ అక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా, కనబడట్లేదు. సో మా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళిందన్నమాట, అందుకని బీపీ చెకప్ చేసుకోవడానికి. సో చిటికలో చేస్తాం, ఇలాంటి చిటికలో విధంగా విద్యారు ఇంకా చేస్తాం. సో ఫ్రెండ్స్, మీరు చాలా వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు, నేను పెట్టలేకపోతున్నాను, సారీ. సో చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకా చాలా హోంవర్క్స్ ఉన్నాయి, చాలా ఇంకా కొన్ని వీడియోస్ చేసి పంపించగలుగుతాను. మీరు కొన్ని వీడియోస్ చూసి లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయకపోతే నేను వీడియో లైక్ చేస్తాను. సో ఇప్పటికి చాలా లాంగ్ వీడియో అయిపోయింది. సో ఇప్పుడు మనం అన్నమాట పట్టులో చూడదాం. ఓకే, బాయ్.